రూపాయి కూడా చెల్లించకపోవడం వల్ల దాదాపుగా 3,000 కోట్లు ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లకు, నెట్వర్క్ హాస్పిటళ్లకు బకాయిలు పెట్టడం జరిగింది. ఈరోజు మాకు ఇది భారమైంది, మేము నడపలేము దీన్ని, మీరు కనుక మాకు సరైన సమయంలో కనీసం 2,000 కోట్లు ఇస్తే మేము నడపగలుగుతామని వాళ్ళు 15 రోజుల ముందర ఇచ్చి 6వ తేదీ లోపల ఇవ్వకుంటే మేము సర్వీసులు ఆఫ్ చేస్తామంటే ఈ రోజుకు ఉలుకు పలుకు లేదు. నిన్న కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని కేవలం 500 కోట్లు ఇస్తాము, అది కూడా తొందరలో ఇస్తామని చెప్పినారు. అంటే వాళ్ళు 3,000 కోట్లకు 2,000 కోట్లు అడిగితే 500 కోట్లు ఇస్తే మళ్ళీ 10 రోజుల లోపల, లేకుంటే 20 రోజులకు, నెలకు మళ్ళీ 500 కోట్లు మళ్ళీ ప్లస్ అవుతుంది. అంటే ఈ 3,000 కోట్లను ఇప్పుడే ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోయి రేపు బీమా పథకాన్ని దీనికి అనుసంధానం చేసిన తర్వాత అసలు వీళ్ళకు 3,000 కోట్లు ఎగరగొట్టేటటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు నేను డైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు అసలు ఇంతవరకు సూపర్ 6 అన్నారు, ఒక్కటే అమలు చేయలేదు. ఈరోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే ఈ 8 నెలల్లో పలు సంక్షేమ కార్యక్రమాల కింద దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసేటువంటి పరిస్థితి. అది కూడా ఆయన ఒక క్యాలెండర్ రిలీజ్ చేసినాడు. అంటే ఏ నెలలో ఏ సంక్షేమ పథకము డేట్లతో సహా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ తూచా తప్పకుండా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ఇచ్చినటువంటి 30,000 కోట్లు ఈరోజు మీకు ఇవ్వలేదు, మిగిలిపోయినాయి. అదే కాకుండా దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తున్నారు. అంటే ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నారు? కనీసము నెట్వర్క్ హాస్పిటళ్లకు 2,000 కోట్ల రూపాయలు కట్టేటువంటి స్తోమత లేదా? ఇది మీరు మిగతా కార్యక్రమాలేమో కానీ ఆరోగ్యశ్రీతో మీరు ఆడుకున్నారంటే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నట్లు అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం పెద్దలు గుర్తించాలి. ఎందుకంటే ఇది మీకు ఆషామాషి కాదు. ఒక్కొక్క రోజుకు కొన్ని ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపొద్దున వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత, వైద్యం అందక ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు దానికి జవాబుదారి? ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ సేవలు అందకుండా వాళ్ళు కనుక ప్రాణాలు కోల్పోతే నేను డైరెక్ట్గా జ్యుడిషియల్ను కానీ డిపార్ట్మెంట్ను కానీ డిమాండ్ చేస్తున్నాం. ఆ పాపము కూటమి ప్రభుత్వం పెద్దలదవుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద 302 మర్డర్ కేసు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వాళ్ళ చావుకు కారకులు అవుతారు. కాబట్టి హత్యానేరం కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా సర్వీసులు బంద్ చేసేటువంటి పరిస్థితి రాలేదు. వాళ్ళకు కనీసం 1,000 కోట్ల అప్పు ఉంటే 500 600 ఇచ్చి నడుపుకుంటూ వచ్చినారు. ఈరోజు 3,000 కోట్ల అప్పు పెట్టి మీరు ఏమి ఇవ్వకుండా సర్వీసులు ఆగిపోయినాయి. రేపొద్దున దీన్ని బీమాకు లింక్ చేస్తామంటున్నారు. బీమాకు లింక్ చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో, హాస్పిటల్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కనీసం హాస్పిటల్ యాజమాన్యాన్ని కూర్చోబెట్టుకొని విధి విధానాలలో వాళ్ళను మీరు భాగస్వాములు చేసుకున్నారా? రేపొద్దున ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది నెట్వర్క్ హాస్పిటల్స్ కాదా? వాళ్ళు బీమా కంపెనీ వాళ్ళు ఏ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు, ఏ వైద్యానికి ఏ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు, అది నెట్వర్క్ హాస్పిటల్కి ఆమోదయోగ్యమా కాదా? ఒక పేషెంట్ వచ్చి చేరితే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎమర్జెన్సీ ఉంటే కనుక ఫోన్లోనే కన్సల్ట్ తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంటు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 25 లక్షల రూపాయల వరకు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది.
ఈరోజు మీరు 2.5 లక్షలు కుదిర్చినారు. బీమా కంపెనీలో టెలిఫోన్లో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటువంటి వెసులుబాటును మీరు పెట్టినారా? లేదంటే వీళ్ళు మొత్తం రిపోర్టు పంపించిన తర్వాత బీమా కంపెనీ వాళ్ళు కన్సల్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ లోపల పేషెంట్ బ్రతికిండేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి ఆలోచన ఉందా? ఏం చేస్తున్నారు మీరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 50,000 ఉద్యోగాలు ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఫిలప్ చేయడం జరిగింది. ఎక్కడ చేయలేదు. 5 సంవత్సరాలలో 50,000 ఉద్యోగాలు మెడికల్ డిపార్ట్మెంట్లో ఫుల్ఫిల్ చేసినారు. జీరో వేకెన్సీ కింద ఒక స్కీమ్ పెట్టి జీరో వేకెన్సీ అనేది పెట్టి చేయడం జరిగింది. అంటే జీరో వేకెన్సీ అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక్క వేకెన్సీ కూడా ఖాళీ ఉండకూడదు, జీరో వేకెన్సీ ఉండాలి అని 50,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రోజుకి మీరు ఒక నర్సుకు ఉద్యోగం ఇవ్వలేకన్నారు. 8 నెలలు పూర్తయితే ఒక నర్సుకు కానీ ఒక వార్డు బాయ్ని కానీ మీరు ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు. అసలు ఈ ప్రభుత్వము ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఈరోజు సూపర్ 6 అన్నారు, తల్లికి వందనం ఎగరగొట్టారు, నిరుద్యోగ భృతి 3,000 ఎగరగొట్టారు, తర్వాత ఆసరా కింద వచ్చేటువంటి అమౌంట్ ఎగరగొట్టారు, పొదుపు మహిళలకు జీరో వడ్డీ కింద వచ్చేటువంటిది ఎగరగొట్టారు, తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ 1,500 ఇస్తామన్నారు, అదే ఎగరగొట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకి ఇవ్వలేదు, అదే ఎగరగొట్టారు. కేవలము 1,000 రూపాయలు పింఛన్ పెంచినారు, దాంట్లో పింఛన్దారులను కట్ చేసుకుంటూ వస్తున్నారు. అల్లికల్లి సున్నానికి సున్నం పెడతా వస్తున్నారు. ఇవన్నీ కాక 75,000 కోట్లు అప్పు చేసినారు. మళ్ళీ 15,000 కోట్లు విద్యుత్ భారం వేసినారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో విద్యుత్ బకాయిల కింద కావచ్చు, వాళ్ళకి సబ్సిడీ కింద డిస్కమ్లకు ఇచ్చినది 13,000 కోట్లు ఇచ్చినాడు 5 సంవత్సరాలలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 47,000 కోట్లు డిస్కమ్లకు ఇచ్చినాడు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తూ కూడా మరి అది నా అపారమైనటువంటి అనుభవం ఉందంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినాడు అంటాడు, టెక్నాలజీ నాలెడ్జ్లో నన్ను మించిన వాడు లేదు అంటాడు, గూగుల్ నేనే కనిపెట్టానంటాడు. ఇంత అపారమైనటువంటి అనుభవము, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రజలకు అబద్ధం చెప్పినారు? ఏం చెప్పినారు మీరు? ఎవడన్నా కనపడి దావలో నీకు 15,000, నీకు 15,000, నీకు